హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దేవల. ఈరోజు మనం ఈ రేషియోకి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూసినట్లయితే దాంట్లో a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4:5:6 అయినట్లయితే a ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని చూసినట్లయితే a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4:5:6. ఇంతకుముందు జనరల్గా ఇస్తే సింగిల్గా ఇచ్చేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే రెండు కలిపి వాటి తాలూకు రేషియో అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4:5:6 అని మనకి అన్నారు. అవునా? రైట్. దీన్ని ఒకసారి చూసినట్లయితే మనకి కావాల్సింది ఏంటి? a ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది మనకు వస్తుంది. కాబట్టి a ఈజ్ టు బి ఈజ్ టు సి అనేవి సింగిల్గా ఉన్నాయి. అంటే ABCలు అనేవి మనకి తెలియాలి. ABCలు తెలియాలంటే ఏం చేయాలి అన్నదాని గురించి ఒక ప్రయత్నం చేసినట్లయితే దీంట్లో ఈ 3 సంఖ్యలు ఉన్నాయి. మూడింట్లో కూడా రెండు కలపడం జరిగింది. కాబట్టి ఈ 3 యాడ్ చేసినట్లయితే ఏం జరుగుతుంది అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. రైట్. దాన్ని ప్రయత్నించినట్లయితే ఈ 3 యాడ్ చేస్తే కనుక అన్ని డబల్ ఉన్నాయి కదా. కాబట్టి 2 Aలు ఉంటాయి, అట్లాగే 2 Bలు ఉంటాయి, అట్లాగే 2 C's అనేవి ఉండడం జరుగుతుంది. మూడిట్లో కూడా 2 అనేది కామన్ గా ఉంది. కాబట్టి 2 అనేది కామన్ గా తీసినట్లయితే మనకి కావాల్సినటువంటి A, B, Cలు ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్ గా మనకి దొరకడం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని అదే. రైట్. ఒకసారి చూసినట్లయితే ఈ 3 యాడ్ చేద్దాం. ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? అన్నింట్లో కూడా డబల్ అంటే 2 ఇంటూ A ప్లస్ బి ప్లస్ సి అనేది మనకు అవుతుంది. అవునా? ఏది? ఈ మూడింటి తాలూకా మూడింటి తాలూకా సమ్ యాడ్ చేసినట్లయితే ఏమొస్తుంది అని గమనించినట్లయితే 2 ఇంటూ A ప్లస్ బి ప్లస్ సి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి రేషియోలో ఎంత యాడ్ చేస్తే అన్నది మనం ఇక్కడ గమనించాలి. రేషియోలో ఎంత అవుతుంది యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు రేషియోలో ఎంత అవుతుందంటే 4 + 5 + 6 అంటే ఇది 15 అవుతుంది. అవునా? 15. ఈ 3 యాడ్ చేస్తే ఇది 15, ఈ 3 యాడ్ చేస్తే ఇది అవుతుంది. కాబట్టి ఇక్కడ A ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది అంటే కనుక 15/2 అనేది మనకి ఇక్కడ అవుతుంది. అవునా? A ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15/2 అనేది మనకి ఇక్కడ అవ్వడం జరుగుతుంది. రైట్. A ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 15/2 అనేది మనకి ఇక్కడ వచ్చింది. రైట్. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 4 దేనిది అంటే కనుక A ప్లస్ బిది, ఈ 5 దేనిది అనుకుంటే కనుక B ప్లస్ సిది, ఈ 6 దేనిది అంటే కనుక C ప్లస్ ఏ. మరి ఇదేంటిది? A ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడేమో A ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడేమో రెండు యాడ్ చేసి ఉన్నాయి. మనకి కావాల్సింది ఇండివిజువల్ గా A కావాలి, అట్లాగే B కావాలి, అట్లాగే C కావాలి. ఇక్కడ 3 ఉన్నాయి. మూడింటి నుంచి ఏ ఒక 2 ఎలిమినేట్ చేస్తే మనకు సింగిల్ డిజిట్ అనేది రావడం జరుగుతుంది కదా. కాబట్టి ఆ పాయింట్ మనం ఇక్కడ క్యాచ్ చేయాలి. కాబట్టి A ప్లస్ బి ప్లస్ సి నుంచి A ప్లస్ బి తీస్తే C వస్తుంది, B ప్లస్ సి తీస్తే A వస్తుంది, C ప్లస్ ఏ తీస్తే కనుక B వస్తుంది అన్నది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? A ఈజ్ టు బి ఈజ్ టు సి అనేది మనకు కావాలి. A ఈజ్ టు బి ఈజ్ టు సి కావాలి. కాబట్టి A ఎట్లా వస్తుంది? A ప్లస్ బి ప్లస్ సి నుంచి B ప్లస్ సిని ఎలిమినేట్ చేయాలి. అవునా? దీని నుంచి B ప్లస్ సి ఎలిమినేట్ చేయాలి. ఇది 7.5. దీని నుంచి B ప్లస్ సి అంటే ఎంత ఉంది? ఇక్కడ 5ని ఎలిమినేట్ చేయాలి. 5 ఎలిమినేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2.5 అవుతుంది. ఈజ్ టు B కావాలి. B కావాలంటే ఏం చేయాలి? B కావాలంటే A ప్లస్ సి అనేది ఎలిమినేట్ చేయాలి. అవునా? B కావాలంటే A ప్లస్ సి ఎలిమినేట్ చేయాలి. B కావాలంటే A ప్లస్ ఎలిమినేట్ చేయాలి. కాబట్టి 7.5 నుంచి A ప్లస్ సిని ఎలిమినేట్ చేస్తే A ప్లస్ సి అంటే ఇది 6 తీయాలి. 6 తీస్తే ఇక్కడ 1.5 అవుతుంది. అట్లాగే C కావాలి అంటే A ప్లస్ బి అనేది ఎలిమినేట్ చేయాలి. అంటే A ప్లస్ బి తీస్తే 7.5 నుంచి 4 తీసినట్లయితే కనుక ఇక్కడ
3.5 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్, ఇది మనకి కావాల్సినటువంటి రేషియో. దీన్ని ఇంకా సింపుల్ గా చేస్తే 5 5 25, 5 3 15, 5 7 35, 5:3:7 అనేది మనకు కావాల్సినటువంటి రేషియో. అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ ఈ ఈజ్ టు సి ప్లస్ ఏ ఇచ్చాడు. అంటే ఆ మూడు యాడ్ చేస్తే కనుక మనకి 2 ఏలు 2 బిలు 2 సిలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2తో అవతల దానికి డివైడ్ చేసినట్లయితే కనుక a ప్లస్ బి ప్లస్ సి అనేది వస్తుంది. ఇక్కడ a ప్లస్ బి బి ప్లస్ సి ప్లస్ ఏ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఎలిమినేట్ చేస్తే కనుక మనకి ఇండివిజువల్ గా ఏబిసి అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన రేషియోనే మనకు అడిగాడు కాబట్టి ఇట్లా చేయాలి. రైట్ రైట్. నెక్స్ట్ లెక్క చూసినట్లయితే a ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి ఈజ్ టు సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6:7:8 మరియు a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 14 అయితే c యొక్క విలువ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక లెక్కలాగే ఉంది, కాకపోతే ఇందాక ఏ కామ బి కామ సిలకు రేషియో అడిగాడు, నిష్పత్తి అనేది మనకు అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే రేషియో కాదు, వాటి మొత్తం ఒక వాల్యూ 14 అని ఇచ్చాడు. ఇండివిజువల్ గా సి యొక్క వాల్యూ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ లో. రైట్, దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక దాన్ని ఒక్కసారి ఫాలో అయిపోతాం. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ఈ 3 యాడ్ చేద్దాం. ఈ 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 21/2 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అవునా, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 21/2. కానీ మనకి లెక్క ప్రకారం దత్తాంశం ప్రకారం a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాడు, 14 అని మనకు చెబుతున్నాడు. రేషియో ప్రకారం 21/2, దత్తాంశం ప్రకారం 14 అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి 21/2 అనేది దేనికి సమానం, 14కి సమానం. అవునా, 21/2 అనేది 14కి సమానం అవడం జరిగింది. రైట్, ఇంకా దీన్ని చూసినట్లయితే a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 21/2. మరి ఇక్కడ సి వాల్యూ ఎంత అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 21/2 మైనస్ a ప్లస్ బి ప్లస్ సి నుంచి a ప్లస్ బిని ఎలిమినేట్ చేస్తే మనకు c వస్తుంది. కాబట్టి దీని నుంచి a ప్లస్ బి తీయాలి. a ప్లస్ బి ఎంత, a ప్లస్ బి అనేది 6. అవునా, కాబట్టి దీని నుంచి 6 తీయాలి. దీని నుంచి 6 తీస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 21 మైనస్ 12/2 అంటే ఎంత వస్తుంది, 9/2 వస్తుంది. అవునా, అది c యొక్క రేషియోకి సంబంధించినటువంటి వాల్యూ. మనకేం అడుగుతున్నాడు, జనరల్ గా సి యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత మనకు అడుగుతున్నాడు. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేమో రేషియోలో ఉన్న వాల్యూ, ఇదేమో ఒరిజినల్ వాల్యూ. సికి సంబంధించి ఇది రేషియోలో ఉన్న వాల్యూ 9/2, మనకు అడిగింది ఒరిజినల్ వాల్యూ అడుగుతున్నాడు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అనులోమానుపాతము విలోమానుపాతం రూపంలో ఉంది. డైరెక్ట్ ప్రపోర్షనల్ ఆర్ ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ లో ఉండడం జరిగింది. ఎందులో ఉంది, ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్ లో ఉంది, అనులోమానుపాతంలో ఉంది. కాబట్టి అనులోమానుపాతం చూసినట్లయితే మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వాలి. రైట్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 21/2 ఏమొచ్చి రేషియోకి సంబంధించిన వాల్యూ, ఈ 14 వచ్చేసి ఒరిజినల్ వాల్యూ. మనకి సి అడిగాడు, సి రేషియో ప్రకారం 9/2, సి యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. కాబట్టి ఇందులో మనం ఏం ఫాలో అవ్వాలి, అనులోమానుపాతం విలోమానుపాతంలో ఉందా, ఆ రెండింటిలో ఏదో ఒక దాంట్లో ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. రైట్, ఇక్కడ ఏం కట్టాలి మనం, 9/2 ఎంత అంటే సి తాలూకు వాల్యూ ఎంత. అవునా, 21/2 14 అయితే 9/2 ఎంత అని మనకు అడుగుతున్నాం. కాబట్టి దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, రైట్ 2 పోయింది. అవునా, రైట్, ఇది 3 3 9, 3 7 21 పోయింది. రైట్, 7 1 7 14 పోయింది. 3 2 6. ఈ సింప్లిఫికేషన్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే కనుక డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసి లెక్క అనేది చేసుకోవచ్చు. లేదు నాకు అర్థమవుతుందంటే కనుక ఇక్కడ దాన్ని సింప్లిఫై చేసినట్లయితే సీతాలకు ఒరిజినల్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అదే మనకి ఎక్కడ అడుగుతాడు. రైటా, రైట్. నెక్స్ట్ దీంట్లో
నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే రెండు సంఖ్యల మొత్తం 72 అయిన ఈ క్రింది వారిలో ఆ సంఖ్యలకు సంబంధించినది ఏది అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ ఇస్తానండి. మీరు చూసినట్లయితే త్రీ ఈజ్ టు 4, 4:5, 6:7 and 5:7. రైట్. ఇట్లా ఇస్తారండి. రెండు సంఖ్యల మొత్తం 72 అయినా ఈ క్రింది వాటిలో ఆ సంఖ్యలకు సంబంధించిన నిష్పత్తి ఏది, సంబంధించినటువంటి రేషియో ఏది అని మనకి ఇక్కడ అడుగుతారు. రైట్. ఒక్కసారి చూసినట్లయితే రేషియోకి సమ్మకి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి, రేషియోకి సమ్మకి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సంఖ్యల మొత్తం 72 అన్నాం. అవునా? రెండు సంఖ్యల మొత్తం 72 అన్నాం. రైట్. మనం యాక్చువల్గా రేషియోకి సంబంధించినటువంటి లెక్క చూసినప్పుడు రేషియో 1:2 అయింది అనుకోండి. 1:2 అయితే గనక మనం ఏం చేసాం, ఎక్కడన్నా సమ్ కనపడితే రేషియో ప్రకారం మనం ఇక్కడ సమ్ యాడ్ చేసాం. అవునా? 3 అనేది 72 అని మనం తీసుకొని లెక్క చేయడం జరిగింది. అవునా? కాబట్టి ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే 72కు సంబంధించినటువంటి సమ్కు సంబంధించినటువంటి రేషియో అంటే ఇండివిజువల్ గా ఆ సంఖ్యల యొక్క రేషియో 1:2 అయినట్లయితే సమ్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సమ్ 3 అయితే వాటి సమ్ము ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 72. నిష్పత్తి పరంగా ఇది ఒరిజినల్ వాల్యూ. ఈ సందర్భంలో ఏమవుతుంది, ఖచ్చితంగా ఈ 3తో ఇది డివిజిబుల్ అవుతుంది. అవుతుందా? అవదా? అవుతుంది. డివిజిబుల్ అయితేనే మనం ఇక్కడ ఇండివిజువల్ వాల్యూస్ ని మనం లెక్క కట్టగలం, లేకపోతే లెక్క కట్టలేము. అవునా? కాబట్టి ఇక్కడ ఈ సమ్ముతో ఈ సమ్ము డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి మనం ఈ ఆప్షన్ లో ఏ ఒక్క సమ్ము మనకి ఇక్కడ డివిజిబుల్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. రైట్. రైట్. స్మాల్ టెక్నిక్ అండి. ఒక్కసారి చూసినట్లయితే రైట్, ఇది 4, 3 కలిపితే ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 దానికి డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అట్లాగే 4, 5 తీసుకుంటే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 6, 7 తీసుకుంటే 13 అవుతుంది. 13తో డివిజిబుల్ అవుతుందా? కాదు. 5, 7 తీసుకుంటే 12 అండి. 12తో డివిజిబుల్ అవుతుందా అంటే 12తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 5:7 అని మనం చెప్తాం. రైట్. రైట్. ఇట్లాగూ ఎక్కడ మనకి కనపడినా సమ్ముకు సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్ ఎలాంటిది ఇచ్చినా సరే మనం ఇక్కడ అట్లాగే చేయాలి. రైట్. ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి సంబంధించి వేరే విధంగా ఎట్లా అడుగుతాడు ప్రశ్నలు అన్నది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి దగ్గర మొత్తం 72 మామిడి పండ్లు ఉన్నాయి. ఒక వ్యక్తి దగ్గర మొత్తం 72 మామిడి పండ్లు ఉన్నాయి. అయితే అతను ఇంటికి తెచ్చిన తరువాత అమ్మబోయే ముందు కొన్ని మామిడి పండ్లు కుళ్ళిపోయినాయి, కొన్ని మామిడి పండ్లు పాడైపోయినాయి. అటువంటప్పుడు ఈ క్రింది వారిలో కుళ్ళిన మామిడి పండ్లు, పాడైన మామిడి పండ్లకు, పాడు కాని మంచి మామిడి పండ్లకు మధ్య గల నిష్పత్తి ఎంత అని మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. రైట్. అది ఎట్లా ఉంది, ఇట్లాగే ఉందండి. సేమ్ కొద్దిగా దానిలో స్టోరీ అనేది చేంజ్ అయింది తప్ప మనకి ప్రాబ్లం తాలూకా క్వశ్చన్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వాలి. స్టోరీ మార్చాడు. ఇక్కడే ఉన్నాం, రెండు సంఖ్యల మొత్తం 72 అయితే ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమవ్వచ్చు అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. దీంట్లో చూసినట్లయితే ఒక వ్యక్తి దగ్గర 72 మామిడి పండ్లు ఉన్నాయి. ఇంటికి తెచ్చిన తర్వాత కొన్ని పాడైపోయినాయి.
కాబట్టి పాడైన మామిడి పండ్లకు మంచిగా ఉన్న మామిడి పండ్లకు మధ్య నిష్పత్తి ఏమవ్వచ్చు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇట్లానే ఇస్తాడు. 3:4 అంటాడు, 4:5 అంటాడు, 6:7 అంటాడు, 5:7 అంటాడు. మనం ఏం చేయాలి? మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 7తో డివిజిబుల్ అవుతుందో లేదు చూడాలి. అట్లాగే 4:5 ఎంత అవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుందో లేదు చూడాలి. 6:7 ఎంత అవుతుంది? 13తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 5:7 ఎంత? 12తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. 12తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి పాడైన మామిడి పండ్లకు మంచి మామిడి పండ్లకు మధ్య గల రేషియో ఏమవుతుందంటే 5:7 అవ్వడానికి మనకి అవకాశం ఉంది అని మనం ఇక్కడ మాట్లాడతాం. రైట్. దీంట్లోనే ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఏం ఉండడానికి అవకాశం ఉంటుంది? రైట్. ఒక వర్తకుని వద్ద కొన్ని గాజు గ్లాసులు ఉన్నాయి. ఆ గాజు గ్లాసులు మొత్తం 72 అయినా ఈ క్రింది వానిలో పగలని గాజు గ్లాసులకు మధ్య గల నిష్పత్తి ఎంత? అంటే ఇట్లా సమ్ అవ్వడానికి అవకాశం ఎక్కడుందో అట్లాంటి ప్రశ్న రిలేటెడ్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి అర్థం చేయాలి. రైట్. స్ట్రైట్ గా ఇదే ఇస్తాడు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దానికి సంబంధించి మన నిత్య జీవితంలో జరిగే పనులకు మనకి లింక్ పెట్టి లెక్క అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. 600 రూపాయలను A, Bలకు పంచబడెను. A యొక్క 2 రెట్లు B యొక్క 3 రెట్ల సొమ్ముకు సమానమైన ఏ వాటా ఎంత మనకి ఎక్కడికి వస్తుంది? దీన్ని చూసినట్లయితే 600 రూపాయలు ఒక ఇద్దరికి పంచారండి. A, B అనే ఇద్దరికి పంచడం జరిగింది. అయితే ఏకి వచ్చినటువంటి అమౌంట్ యొక్క 2 రెట్లు బికి వచ్చిన అమౌంట్ యొక్క 3 రెట్లకు సమానం అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఏంటంటే ఏకి 2 రెట్లు బికి 3 రెట్లు సమానము అంటే ఏంటి ఇక్కడ అర్థం? 2A అనేది 3Bకి సమానం అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దీని నుంచి మనకి A:B రేషియో కడితే ఎంత వస్తుంది? 3:1 వస్తుంది. అంటే ఇద్దరికి ఇచ్చిన అమౌంట్ ఎంత? 600 రూపీస్. ఇది ఒరిజినల్ వాల్యూ. అవునా? రైట్. రేషియో పరంగా ఎంత ఇక్కడ సమ్ము? 4 అనేది 600 అవుతుంది. కాబట్టి ఏ వాటా ఎంత? ఏకి ఎంత ఇక్కడ? ఏకి ఎంత అంటే 3. కాబట్టి 3 ఎంత అవుతుంది ఇక్కడ? దీన్ని భాగించినట్లయితే 4 1 4 4 5 150 అవుతుంది. 15 3 40 అంటే 450 రూపీస్. 3 ఎంత అవుతుంది? 450 రూపీస్ అవుతుంది. ఇట్లా చేయాలి. రైట్. ఒక సంఖ్య యొక్క 7.5% మరో సంఖ్య యొక్క 12.5% సమానమైన ఆ రెండు సంఖ్యల మధ్య భేదం 15 అయినా ఆ రెండు సంఖ్యల మొత్తము ఎంత అని మనకు అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. రైట్. చూసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? ఒక సంఖ్య యొక్క 7.5% మరో సంఖ్య యొక్క 12.5% అనేది సమానము. రెండు సంఖ్యలు ఉన్నాయి. మొదటి సంఖ్య యొక్క 7.5%, రెండవ సంఖ్య యొక్క 12.5% అనేది ఈక్వల్. అట్లాగే ఆ రెండు సంఖ్యల మధ్య భేదము 15 అయినా మొత్తము ఎంత అని మనం ఇక్కడ అడుగుతున్నాడు. రైట్. ఒక్కసారి ఇందులో రెండు కండిషన్స్ ఉన్నాయి. రైట్. ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే మొదటి సంఖ్య యొక్క 7.5%, రెండవ సంఖ్య యొక్క 12.5% సమానం. అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్య మధ్య నిష్పత్తి ఏమవుతుంది? 12.5:7.5 అవుతుంది. అవునా? ఇందాక చూసాం A × 7.5 = B ×
12.5. A is to B ఎంత అవుతుందంటే 12.5 is to 7.5 అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి రేషియో. దీన్ని ఒకసారి భాగించినట్లయితే ఏమవుతుంది? 25 125, 25 3 75 అంటే 5:3 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. రైట్, ఇందులో ఆ రెండు సంఖ్యల మధ్య భేదం ఎంత? 15. రైట్, ఇక్కడ రేషియో పరంగా భేదం ఎంత? మైనస్ ఇక్కడ 2 అనేది ఇక్కడ 15 అవుతుంది. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది రేషియో పరంగా 2, ఇది ఒరిజినల్ వాల్యూ 15. అవునా? మనకేమడిగాడు ఇక్కడ? మొత్తం ఎంత అని మనకు అడుగుతున్నాడు. కాబట్టి మొత్తం ఎంత రేషియో ప్రకారం అంటే గనక 5 + 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ 8 యొక్క ఒరిజినల్ వాల్యూ కనుక్కోండి అని మనకు అడుగుతున్నాడు. రైటా? రైట్, ఒకసారి చూడండి. ఇది 5 నుంచి 3 తీస్తే రేషియో పరంగా 2 అనేది 15కి సమానము, భేదం 15. అట్లాగే మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. రేషియో ప్రకారం టోటల్ ఎంత అవుతుంది? 5 + 3 = 8 అవుతుంది. కాబట్టి 8 యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ దీన్ని చూసినట్లయితే రైట్, ఇక్కడ 15 × 8/2 రైట్, 4 8 15 4 60 అవుతుంది. ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుంది? 60. రైటా? రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే ఒక కొంత మొత్తం అమౌంట్ అనేది P, Q, R లకు 2:3:5 నిష్పత్తిలో పంచబడిన. అట్లాగే P, R ల వద్ద ఉన్న అమౌంట్ Q కంటే 4,000 రూపాయలు అధికం అయినా R యొక్క వాటా ఎంత అని మనకు అడుగుతాడు. దీన్ని ఒకసారి చూసినట్లయితే ఒక కొంత అమౌంట్ అనేది P, Q, R ముగ్గురికి కూడా పంచబడింది. ఎట్లా పంచబడింది అంటే 2:3:5 రేషియోలో మనకి ఇక్కడ వాళ్ళ ముగ్గురికి కొంత అమౌంట్ అనేది డివైడ్ చేయడం జరిగింది. అట్లాగే P, R ల వద్ద ఉన్న అమౌంట్ వీళ్ళిద్దరిది కలిపి Q కంటే 4,000 రూపాయలు అధికము అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్, ఇందులో అబ్జర్వ్ చేసినట్లయితే రెండు కండిషన్స్. P, Q, R ల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. అట్లాగే P కి R కి మధ్య ఉన్నటువంటి అమౌంట్ మొత్తం Q కంటే 4,000 రూపాయలు అధికము అని మనకి ఇక్కడ సెకండ్ కండిషన్ చెప్తున్నాడు. రైట్, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే రేషియో అనేది 2:3:5. సెకండ్ కండిషన్ చూసినట్లయితే PR ల వద్ద ఉన్నది Q కంటే 4,000 అధికము. అంటే P + R నుంచి Q తీస్తే 4,000 వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్, ఇక్కడ P + R ఎంత అవుతుంది? PQR. P + R ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7 నుంచి 3 తీస్తే ఎంత ఇక్కడ రేషియో ప్రకారం ఎంత అవుతుంది? 7 నుంచి 3 తీస్తే 4 అవుతుంది. అవునా? రైట్, ఈ 4 అనేది 4,000 రూపీస్ అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్, ఇది రేషియో పరంగా వాల్యూ, ఇది ఒరిజినల్ వాల్యూ. అవునా? రైట్, PR లో కలిపి Q తీస్తే 5 + 2 7, 7లో 3 పోతే 4. ఈ 4 అనేది 4,000 రూపాయలకి సమానం అయితే R వాల్యూ ఎంత? R రేషియో పరంగా ఎంత ఉంది? 5 ఉంది. 5 ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్, ఒక్కసారి దీన్ని చూసినట్లయితే ఇది 1000 లో పోతుంది. 1000 × 5 ఎంత అవుతుంది? 5,000 రూపీస్ అవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది R యొక్క అమౌంట్. రైటా? రైట్. దీంట్లో నెక్స్ట్ లెక్క చూసినట్లయితే కొంత అమౌంట్ అనేది X, Y, Z అనే ముగ్గురు వ్యక్తులకు 7:8:16 రేషియోలో పంచడం జరిగింది. అట్లాగే Z దగ్గర ఉన్నటువంటి అమౌంట్, Z అనే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ X కంటే 2,700 రూపాయలు అధికం అయినా వారిద్దరి దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఎంత? X + Z ఇద్దరిది కలిపి ఎంత అమౌంట్ ఉంది అనేది మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్, ఒకసారి చూసినట్లయితే ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే
వాళ్ళ ముగ్గురు యొక్క రేషియో ఇచ్చాడు. x:y:7:8:16 అని వారి ముగ్గురు యొక్క రేషియో ఇవ్వడం జరిగింది. అంటే వీరికి ఈ రేషియోలో అమౌంట్ పంచడం జరిగింది. రైట్. అట్లాగే సెకండ్ కండిషన్ చూసినట్లయితే జడ్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎక్స్ కంటే 2700 రూపాయలు అధికము. అంటే ఎక్స్ నుంచి జడ్ తీస్తే ఎంత వస్తుంది? 2700 రూపాయలు అనేది వస్తుంది. రైట్. రేషియో చూసినట్లయితే 7:8:16. ఇది ఎక్స్, ఇది వై, ఇది జడ్. జడ్ నుంచి ఎక్స్ తీస్తే ఎంత రావాలి? 2700 రావాలి అంటున్నాడు. జడ్ నుంచి ఎక్స్ తీస్తే ఎంత? 16 నుంచి 7 పోతే 16 నుంచి 7 పోతే 9 వస్తుంది. అవునా? ఈ 9 మనకి ఇక్కడ 2700 రూపాయలు. మనకేం అడుగుతున్నాడు? వాళ్ళిద్దరిది కలిపి ఎంత? ఎక్స్ ప్లస్ జెడ్ కలిపితే ఎంత? ఎక్స్ ప్లస్ జెడ్ కలిపితే ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ జెడ్ కలిపితే 16 ప్లస్ 7 అంటే 23. 23 యొక్క వాల్యూ ఎంత అని మనకి ఇక్కడ అడుగుతారు. అవునా? బట్ ఇది 9 3 27 అంటే ఇది 300. 300 దీనికి గుణిస్తే ఎంత అవుతుంది? 6900. 6900 మనకి వాళ్ళిద్దరి దగ్గర మొత్తం కలిపి అమౌంట్. అవునా? రైట్. నెక్స్ట్ లెక్క చూసినట్లయితే 6500 రూపాయలను ఏ కామా బి కామా సిలకు పంచబడెను. అట్లాగే ఏ యొక్క 2 రెట్లు, బి యొక్క 3 రెట్లు, సి యొక్క 4 రెట్ల అమౌంట్ అనేది సమానమైన సి వాటా ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 6500 రూపాయల అమౌంట్ ఏ కామా బి కామా సిలకు ముగ్గురు కూడా డివైడ్ చేయడం జరిగింది. అట్లాగే సెకండ్ కండిషన్ ఏమిటంటే ఏకి అందినటువంటి అమౌంట్ 2 రెట్లు, బికి అందినటువంటి అమౌంట్ 3 రెట్లు, సికి అందినటువంటి అమౌంట్ యొక్క 4 రెట్లు. ఈ 3 సమానమైతే కనుక సికి అందినటువంటి వాటా ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ a/2, b/3, c/4 అనేది సమానం అని మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. అవునా? ఏ యొక్క 2 రెట్లు, బి యొక్క 3 రెట్లు, సి యొక్క 4 రెట్లకు సమానము. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనకేం కావాలి? a/b/c కావాలి. అవునా? ఇప్పుడు a/b/c కావాలంటే జనరల్గా ఏం చేయాలి? దీనికి యాక్చువల్గా ఈ మూడింటికి కసాగు కట్టి ఆ కసాగుతో కింద ఉన్న వాల్యూస్ కి భాగించాలి. అదొక పద్ధతి ఉంది. దాన్ని ఒకసారి చూద్దామా? దాన్ని చూసినట్లయితే ఈ మూడింటికి కసాగు కట్టాలండి. మూడింటికి కసాగు కడితే ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఈ 12 చే మూడింటికి భాగించాలి. భాగించినట్లయితే ఏమవుతుంది? a/2/12, b/3/12, c/2/12. ఇది 2 6 12, 3 4 12, రైట్. ఇది 4 3 12. అంటే a/b/c ఎంత అవుతుంది? 6:4:3. అదొక మెథడ్. ఇట్లా ఇస్తే కనుక ఇట్లా ఒక రిలేషన్ ఇస్తే వాటి మధ్య రేషియో పాయింట్ అవుట్ చేయడానికి ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏముంది? ఇంకొక మెథడ్ చూసినట్లయితే ఇక్కడ ఏం చేయాలి? a/b/c ఏ ఉంది కదా, ఏ కావాలి కాబట్టి మిగతా 2 గుణించాలి. అంటే 3:4 బి కావాలి కాబట్టి బిని విడిచిపెట్టి రిమైనింగ్ 2 అంటే 2:4. సి కావాలి కాబట్టి సిని విడిచిపెట్టి మిగతా 2 గుణించాలి. అంటే 2:3. రైట్. ఒకసారి అబ్జర్వ్ చేశారా? ఏ లేదండి. ఇక్కడ ఏ కావాలి కాబట్టి ఏని విడిచిపెట్టి మిగతా 2 గుణించాలి. ఇక్కడ బి కావాలి కాబట్టి బిని విడిచిపెట్టి మిగతా 2 గుణించాలి. ఇక్కడ సి కావాలి కాబట్టి సిని విడిచిపెట్టి మిగతా 2 గుణించి ఇక్కడ వేయాలి. దీన్ని భాగించినట్లయితే 2 1 2 1 2 2. ఇంకా మూడింట్లో కూడా డివిజిబుల్ అవడానికి ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. కాబట్టి ఫైనల్ గా
3 రెళ్ళు ఇక్కడ ఎంత అవుతుంది 6:4:3 ఇది ఇక్కడ రేషియో 6:4:3 రేషియో కట్టడానికి చాలా మెథడ్స్ ఉన్నాయండి నాకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోవడం ఒకటి కసాగు కట్టి చేసే పద్ధతి ఒకటి కసాగు కట్టకుండా ఇట్లా చేయాలి రైట్ మొత్తానికి రేషియో ఎంత వచ్చింది 6:4:3 అనేది రావడం జరిగింది ఇది రేషియో కానీ వాళ్ళకి పంచిన అమౌంట్ ఎంత 6,500 రూపాయలు అంటే ఎవరికి పంచాము ముగ్గురికి కలిపి పంచాము అంటే ఈ ముగ్గురికి కలిపి ఎంత పంచినట్టు రేషియో పరంగా 13 3 కలిపి ఎంత 13 రేషియో పరంగా 13 ఉంది ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే కనుక 6,500 రూపాయలు అవునా ఇది ఒరిజినల్ వాల్యూ మనకేం అడుగుతున్నాడు సి యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు సి యొక్క ఒరిజినల్ వాల్యూ కావాలంట సి యొక్క రేషియో వాల్యూ ఎంత 3 ఒరిజినల్ వాల్యూ ఎంత సింపుల్ అంటే ఇక్కడ 13 5 60 5 3 15 అంటే ఎంత వచ్చింది ఇక్కడ 1,500 రూపాయలు సికి అందినటువంటి అమౌంట్ అవునా రైట్ దీంట్లో నెక్స్ట్ లైక్ చూసినట్లయితే రవి మరియు రఘుల యొక్క నెల జీతాల నిష్పత్తి 3:5 రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అట్లాగే రఘు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరి యొక్క మంత్లీ శాలరీ యొక్క రేషియో 3:5గా ఉంది అట్లాగే వీళ్ళిద్దరిది ఇండివిజువల్గా చూసినట్లయితే ఒక్కొక్కరిది చూసినట్లయితే రవి యొక్క గత నెల అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి నెల గత నెలకి ప్రస్తుతం ఉన్నటువంటి నెలకి మధ్య జీతం యొక్క నిష్పత్తి 2:3 అట్లాగే ఇండివిజువల్గా రఘు యొక్క శాలరీ గత నెలకి అట్లాగే ప్రస్తుతం ఉన్న నెలకి కంపేర్ చేసినట్లయితే 4:5 ప్రజెంట్ రవి మరియు రఘు మధ్య జీతాల మొత్తం వీళ్ళిద్దరి జీతాల మొత్తం కలిపి 1,29,000 అయితే రఘు యొక్క వాటా ఎంత రఘు యొక్క జీతం ఎంత అనేది మనకి ఎక్కడికి వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత పెద్ద స్టోరీ చెప్పాడండి కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ స్టోరీలో ఏం లేదు రవి రఘు అనే ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి యొక్క నెల జీతాల నిష్పత్తి 3:5 నెలకి ఈయనకి 3 రూపాయలు వస్తే ఈయనకి 5 రూపాయలు వస్తుంది అవునా రైట్ అట్లాగే రవి యొక్క గత నెల జీతానికి ప్రజెంట్ ఉన్న నెల జీతానికి 2:3 రేషియోలో ఉంది అంటే వీడి జీతం ఏమైంది కొంత పెరిగింది కిందటి నెలకి నెక్స్ట్ మంత్కి కొంత పెరిగింది ఎందుకు పెరిగిందంటే అది ఒక ఇంక్రిమెంట్ వచ్చింది దానివల్ల అమౌంట్ అనేది పెరిగింది రవి యొక్క గత నెలకి ప్రస్తుతం ఉన్నటువంటి నెలకి మధ్య నిష్పత్తి అట్లాగే రఘు యొక్క ఇండివిజువల్ జీతం రఘు యొక్క జీతం కిందటి నెలకి ఈ నెలకి కంపేర్ చేసినట్లయితే 4:5 తనకు కూడా ఒక ఇంక్రిమెంట్ వచ్చింది దానివల్ల జీతం అనేది పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం జీతం పెరిగిన తర్వాత వాళ్ళిద్దరికీ కలిపి 1,29,000 అయితే రఘు యొక్క జీతం ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు రైట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏం లేదు దీంట్లో రవి మరియు రఘుల యొక్క నెల జీతం ఎంత 3:5 అది వారి యొక్క ఇండివిజువల్ జీతం అవునా రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇదేమో గత నెల ఇదేమో ప్రస్తుతం ఇది గత నెల ఇదేమో ప్రస్తుతం ఈ 3:5 చూసినట్లయితే రవిది ఈ 3 అనేది గతం రఘుది ఈ 5 అనేది గతం అవునా ఒకసారి చూడండి ఈ 3:5 అనేది రవి మరియు రఘుల యొక్క నెల జీతాల నిష్పత్తి అంటే గతంలో వాళ్ళ యొక్క నెల జీతాల నిష్పత్తి 3:5 ఇంక్రిమెంట్ పెరిగిన తర్వాత మొత్తం 1,29,000 అంటే ఈ రెండు వారి యొక్క గత జీతాల యొక్క నిష్పత్తి అంటే 3 రూపాయలు అనేది రవిది అయితే 5 రూపాయలు అనేది రఘుది అవునా ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే
ఇక్కడ గతం ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. రవిది గతం ఇక్కడ 2 ఉంటే ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. మరి ప్రస్తుతం ఇక్కడ ఎంత ఉంది? రేషియోలో 3 ఉంది. 3 ఎంత? ఇది ప్రస్తుతం, అవునా? ఇది గతం. ఎంత అవుతుంది? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 9/2 అవుతుంది, అవునా? నెక్స్ట్ రఘుని తీసుకున్నట్లయితే రఘుకి ఇదేంటిది? గతం. ఇది కూడా గతం. అంటే ఇక్కడ 4 అనేది 5. అట్లాగే ఇదేంటిది? రఘుది. ఇది ప్రస్తుతం. అంటే ప్రస్తుతం 5 ఉంది. ప్రజెంట్ ఎంత ఉంది అన్నది మనకి ఇక్కడ తెలియదు, దాన్ని పాయింట్ అవుట్ చేయాలి. రైట్, ఇది గతం, ఇది ప్రస్తుతం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 25/4 అవుతుంది. ఇది రవిది ప్రస్తుతం, ఇది రఘుది ప్రస్తుతం. మనకేమిచ్చాడు? రవిది రఘుది ప్రస్తుతం ఇద్దరిది కలిపి 1,29,000 రూపాయలు. అంటే ఈ రెండు కలపాలి. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 9/2 ప్లస్ 25/4. కసాగా ఎంత అవుతుంది? ఇక్కడ 4 అవుతుంది. 2 4 9 18 అవుతుంది. ప్లస్ ఇది 25 ఎంత అవుతుంది? మొత్తం 35 ప్లస్ 8. 35 ప్లస్ 8 అంటే 43/4. 43/2 అనేది మొత్తం. ఈ మొత్తం దేనికి సమానం? 1,29,000 రూపాయలకి సమానం. మనకేమడుగుతున్నాడు? రఘుది ప్రస్తుతం జీతం ఎంత? రఘు యొక్క ప్రస్తుతం జీతం ఎంత? 25/4. అంటే 25/4 ఎంత అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు, అవునా? దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 4కి 4 పోతుంది, అవునా? 43తో ఇది ఎంతలో పోతుంది? 43 3ల 3 3 9 4 3 12. అంటే ఇది 3000 అవుతుంది. కాబట్టి 25 ఇంటూ 3000 25 3 75. అంటే 75,000 75,000 రూపాయలు ఎవరిది? రఘుది ప్రస్తుతం ఉన్నటువంటి జీతం. ఏం లేదు, 2 స్టెప్లు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యాక్చువల్గా ఇది జనరల్ మెథడ్లో చేసినట్లయితే ఈ పై నుంచి ఈ కింది దాకా చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మనకు అంత పరిస్థితి లేదు. ఇదొక లైన్, ఇదొక లైన్, 2 స్టెప్. ఎట్లాగంటే ఇది ఇండివిజువల్గా వాడి కండిషన్స్ ఏమి ఇచ్చాడో కండిషన్స్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇందులో చూసినట్లయితే రవిది రఘుది నెల జీతాల నిష్పత్తి 3:5. రవిది ఇండివిజువల్గా గత నెలకి ఇంక్రిమెంట్ పెరిగింది, ఈ నెలకి నిష్పత్తి 2:3. రఘుది ఇండివిజువల్గా గత నెలకి ప్రస్తుత నెలకి 4:5. ఈ 3 రేషియోలను అబ్జర్వ్ చేసినట్లయితే ఇది గతము, ఇది ప్రస్తుతం, ఇది గతము, ఇది ప్రస్తుతం. ఈ 3:5 అనేది 3 రవిది గతంది, 5 రఘుది గతంది. అంటే ఈ రెండు గతం. ఈ గతానికి గతం ఈక్వల్ అయితే ఇది ఎంత? ఈ గతానికి ఈ గతం ఈక్వల్ అయితే ప్రస్తుతం ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రజెంట్ 9/2 వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ 25/4 వచ్చింది. ప్రజెంట్ వారి జీతాల మొత్తం ఒరిజినల్ వాల్యూ 1,29,000. రేషియో పరంగా వాల్యూ 9/2 ప్లస్ 25/4 అంటే 43/4. ఇది రేషియో వాల్యూ, ఇది ఒరిజినల్ వాల్యూ, అవునా? ఇప్పుడు ఏమడిగాడు? రఘు యొక్క ప్రెజెంట్ వాటా ఎంత? రవి యొక్క ప్రెజెంట్ వాటా రేషియో ప్రకారం ఎంత? 25/4. ఆ 25/4 ఒరిజినల్ వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 75,000 వస్తుంది, అవునా? రైట్. ఒక బాక్స్ ఎందు 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్ అనేవి 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. అట్లాగే ఆ బాక్స్లో ఉన్న మొత్తం అమౌంట్ ఎంత అంటే 180 రూపాయలు. అయినా 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని ఇక్కడ క్వశ్చన్ అండి.
బట్ దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఒక బాక్స్ లో 1 రూపీ కాయిన్స్, 55 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ 2:3:4 రేషియోలో ఉన్నాయి. అట్లాగే ఆ బాక్స్ లో ఉన్న మొత్తం అమౌంట్ 180 రూపాయలు. అయినా 25 పైసలు 25 పైసా కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కండిషన్ ఏముంది, 1 రూపీ, 50 పైసా, 25 పైసా మొత్తం 2:3:4 రేషియోలో ఉన్నాయి. అదేంటది, కాయిన్స్ అండి. 2:3:4 అనేది కాయిన్స్ యొక్క రేషియో. ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 180 రూపాయలు. ఈ కండిషన్ ఏమో అమౌంట్ గురించి తెలియజేస్తుంది, ఈ కండిషన్ ఏమో కాయిన్స్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆ రెండింటికి మనం రిలేషన్షిప్ చేయగలమా, చేయడం కొద్దిగా కష్టం. ఎందుకు, ఇది కాయిన్స్కి సంబంధించింది, ఇది అమౌంట్కి సంబంధించింది. మరి రెండు మనం కలిపి చేయాలి అంటే ఏం చేయాలి, దీనన్నా కాయిన్స్ కింద మార్చాలి, లేదా దీన్నన్నా అమౌంట్ కింద మార్చాలి. మరి ఏది ఈజీ ఇక్కడ, దీన్ని అమౌంట్ కింద మార్చడం మనకి ఈజీ, అవునా? రైట్, ఒకసారి దాన్నే మనం ప్రయత్నించేద్దాం. రైట్, చూసినట్లయితే 2:3:4 రేషియోలో కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ని మనం అమౌంట్ రూపంలోకి మార్చాలి. 2:3:4 అంటే ఏంటి అంటే 2 1 రూపీ కాయిన్స్ ఉంటే 3 50 పైసా కాయిన్స్, 4 25 పైసా కాయిన్స్. 2 1 రూపీ కాయిన్స్ అంటే ఎంత, 2 రూపీస్ ఈస్టు 3 50 పైసా కాయిన్స్ అంటే ఎంత, 1.5 పైసా అంటే రూపాయిన్నర, అవునా? అట్లాగే 4 25 పైసా కాయిన్స్ ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్టు, 1 రూపాయి ఉన్నట్టు. 4 25 పైసలు ఎంత అవుతుంది, 1 రూపీ. ఇది రూపీస్లో ఉన్నటువంటి రేషియో, అవునా? రైట్, ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బై 100 అవుతుంది కదా. రైట్, ఇది 200 ఈజ్ టు ఇది 150 ఈజ్ టు ఇది 100. ఒకసారి చూసినట్లయితే 5 4 20, 5 3 15, 5 10. ఇది రూపీస్లో ఉన్నటువంటి రేషియో, ఇది రూపీస్లో ఉన్నటువంటి అమౌంట్. మొత్తం అమౌంట్ ఎంత, 3 కలిపితే ఎంత అవుతుంది, 9 అవుతుంది, అవునా? ఈ 9 మనకి ఇక్కడ 180 రూపీస్కి సమానం. ఇది రేషియో పరంగా, ఇది ఒరిజినల్ అమౌంట్ వాల్యూ. మనకి ఏమడుగుతున్నాడు, 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు, అవునా? 25 పైసలు అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది అమౌంట్. ఇది 2 అనేది మనకి ఇక్కడ అమౌంట్. ఆ అమౌంట్ ఎంత అని లెక్కట్టినట్లయితే 9 × 18, 2 × 4 అంటే 40 రూపాయలు ఉంది, అవునా? మనకి ఏమడిగాడు, ఎంత అమౌంట్ ఉంది అని అడగల, 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. 25 పైసల కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట, 40 రూపాయలు ఉంది. 40 రూపాయలు అంటే ఎన్ని 25 పైసా కాయిన్స్, 1 రూపాయికి 25 పైసలు, సారీ 1 రూపాయికి 4 పావలాలు. 40 రూపాయలు అంటే ఎన్ని పావలు అవుతాయి, 40 × 4 అంటే 160 కాయిన్స్ అవుతాయి, అవునా? 160 కాయిన్లు వస్తాయి. రైటా, రైట్. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఒక బాక్స్లో 1 రూపీ, 50 పైసా, 25 పైసా నాణ్యములు మొత్తం 455 నాణ్యాలు ఉన్నాయండి. మొత్తం 455 కాయిన్స్ ఉన్నాయి. అట్లాగే వాటి విలువల పరంగా నిష్పత్తి 5:3:1 అయినా 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, అట్లాగే 25 పైసా యొక్క విలువ ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది. రైట్, ఒకసారి చూసినట్లయితే ఒక బాక్స్లో 1 రూపీ, 50 పైసా అండ్ 25 పైసా సంబంధించినటువంటి కాయిన్స్ మొత్తం 455 కాయిన్స్ ఉన్నాయి. అట్లాగే ఈ కాయిన్స్ అన్ని కలిపి విలువ ఎంత ఉంది అంటే 5:3:1 రేషియోలో ఉంది. అయినట్లయితే మనకి 25 పైసల కాయిన్లు ఎన్ని ఉన్నాయి, అట్లాగే అమౌంట్ ఎంత ఉంది 25 పైసల కాయిన్స్కి సంబంధించి అని మనకి ఇక్కడ క్వశ్చన్. ఇందాక ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి స్మాల్ డిఫరెన్స్.
ఇక్కడ కాయిన్స్ తాలూకు కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ ఇందాక అమౌంట్ మొత్తం ఇచ్చాడు. అవునా? రైట్. మనకు ఒక్కటే, ఇదేమో కాయిన్స్, ఇదేమో అమౌంట్. అవునా? మరి ఇప్పుడు కాయిన్స్ మార్చుకోవడం ఈజీనా, అమౌంట్ మార్చుకోవడం ఈజీనా? ఇప్పుడు అమౌంట్ మార్చుకోవడం ఈజీ. అవునా? అమౌంట్ మార్చుకోవడం ఈజీ కాబట్టి అమౌంట్ మార్చుకుందాం. అమౌంట్ ఎంత ఉంది? 5:3:1 అమౌంట్ అండి. అమౌంట్ అంటే 5 రూపాయి కాయిన్లు ఉంటే 3 50 పైసకి సంబంధించిన 3 రూపాయలు 50 పైస కాయిన్లు, అట్లాగే 1 రూపీ 25 పైస కాయిన్లు ఉన్నాయి. అంతేనా? దీని మీనింగ్ అమౌంట్ 5:3:1 రేషియోలో ఉంది. అంటే అమౌంట్ ఇక్కడ 5 రూపాయలు ఉంటే ఇందులో 3 రూపాయలు, ఇందులో 1 రూపాయి. అంటే 5 రూపాయలకు సంబంధించి అన్ని రూపాయి కాయిన్లు ఉన్నాయి. ఈ 3 రూపాయలకు సంబంధించి 50 పైసల కాయిన్లు ఉన్నాయి. ఈ 1 రూపాయికి సంబంధించి 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. 5 రూపాయలకి ఎన్ని రూపాయలు అండి? 5 రూపీస్ కాయిన్స్, 5 కాయిన్స్ ఉంటాయి. అట్లాగే 3 రూపాయలకి ఎన్ని 50 పైసా కాయిన్స్ వస్తాయి? 6 50 పైసా కాయిన్స్ వస్తాయి. అట్లాగే 1 రూపీకి ఎన్ని పావలాలు? 4 పావలాలు. అవునా? ఇది కాయిన్స్ పరంగా రేషియో. కాయిన్స్ పరంగా రేషియో ఎంత అవుతుంది? 5:6:4. కాయిన్స్ పరంగా టోటల్ ఎంత? 15. ఒరిజినల్ వాల్యూ ఎంత? 455 కాయిన్లు ఉన్నాయి. అవునా? మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 25 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 4. 4 ఎంత? అవునా? రైట్. ఇది 5 3ల చూడండి, ఇది 465, ఇది 465. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? 15 3 45, 15 1 15. అంటే 4 1 4, 4 3 12. అంటే మొత్తం 124 కాయిన్స్ వస్తాయండి. 124 కాయిన్స్ ఏంటివి? 25 పైసా కాయిన్స్ అంటే 124 పావలాలు వస్తాయి. అట్లాగే 25 పైసల కాయిన్ యొక్క విలువ ఎంత? 124 పావలాలండి. 1 రూపాయికి ఎన్ని పావలాలు? 4 పావలాలు. అంటే 124 పావలాలు అంటే ఎంత అవుతుంది? 31 రూపాయలు, 31 రూపీస్. అవునా? 31 రూపీస్. అట్లాగే 25 పైసా కాయిన్స్ 124 కాయిన్స్ ఉంటాయి. ఇది ఆన్సర్. రైటా?